మీ దగ్గర ఒక 1 ఇయర్ నుంచి దీనికి ఒక ట్రీట్మెంట్ కూడా కొత్తగా స్టార్ట్ చేశారని వింటూ ఉన్నాం. సో, ఆ ట్రీట్మెంట్ ఏంటి? ఏ రకంగా పనిచేస్తుంది? సో, ఎంత రిలీఫ్ ఇస్తుంది ఈ డయాబెటిక్ న్యూరోపతి వాళ్ళకి? సో ఏముంటుంది డయాబెటిక్ న్యూరోపతిలో? మొట్టమొదట అరికాలు మంటలు స్టార్ట్ అవుతాయి. ఏదో చిన్న చిన్నగా సూత్తో గుచ్చినట్టుంటే మనము అందరూ కూడాను నెగ్లెక్ట్ చేస్తారు, ఏముంది లేదని. కొంచెం ఎక్కువ అవుతుంది, సర్లే ఏదో ఆయింట్మెంట్లు, ఆయిల్లు, వ్యాజలిన్లు పూసుకున్నాం. చాలా మంది అవి స్టార్ట్ అయిన తర్వాత డయాబెటీస్ ఉందో లేదో అని కొంతమందికి అదే దాని వల్లనే వెళ్ళి చెక్ చేసుకుంటే హై ఉంటారు. సో ఇట్లా 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 ఏదో హోమ్ రెమెడీస్ అన్ని చేసుకుంటూ బాగా మంట ఎక్కువైన తర్వాత న్యూరాలజిస్ట్ దగ్గరకో ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు చూసి వాళ్ళకి అర్థమైపోద్ది ఇది డయాబెటిక్ న్యూరోపతి అని కొన్ని మందులు పెడతారు. గాబాపెంటిన్, ప్రీగాబాలిన్, అమిట్రిప్టలిన్, నార్ట్రిప్టలిన్, డ్యులాక్సడిన్, ఇవన్నీ వెన్ఫెలాక్సిలిన్ అని యాంటీ న్యూరోపతిక్, అంటే నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చిన ఆ మంట, తిమ్మిరి, మొద్దుబారడం, ఈ సిమ్టమ్స్కి ఈ 4-5 మందులే ప్రపంచం మొత్తంలో ఉన్నవి. పెయిన్ మేనేజ్మెంట్లో ఒక ట్రీట్మెంట్ ఉంది, అదేంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఇది ఎందుకు వాడతామంటే బాడీలో ఎక్కడైనా కానీ నరాలు దెబ్బతినడం వల్ల వచ్చే ఈ మంట, తిమ్మిరి, మొద్దుబారడము అన్న కండిషను బాడీలో ఎక్కడ నరం నుంచి వచ్చినా కూడా నొప్పిని అన్న నరంని ఐడెంటిఫై చేసి స్కాన్స్ ద్వారా దానికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ట్రీట్మెంట్ చేస్తే మంచి కంట్రోల్ ఉంటుంది.